బస్వరాజు మునుస్వామి ఇంటికి వెళ్తాడు. అప్పుడు మునుస్వామి గుమ్మం దగ్గరే బస్వరాజుని ఆపేస్తాడు. ఆగు, సిగ్గు లేకుండా ఇంకే మొహం పెట్టుకొని మా ఇంటికి వచ్చావని మునుస్వామి బస్వరాజుని గుమ్మం దగ్గర ఆపేయడంతో అప్పుడు బస్వరాజు, నేను కనిష్క కోసం వచ్చాను, కనిష్క ఎప్పటికైనా మా ఇంటికి కోడలు అవ్వాల్సిందే అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో కనిష్క తల్లి, నా కూతుర్ని నువ్వు నీ ఇంటి కోడలుగా చేసుకుంటావని హారతి మీద ఒట్టేసి చెప్పు అని అంటూ ఉంటుంది. దాంతో బస్వరాజు హారతి మీద ప్రమాణం చేస్తూ కనిష్కను ఎప్పటికైనా నా కొడుకు సిద్ధుకిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ తర్వాత బస్వరాజు కనిష్కని తన ఇంట్లోనే ఉంచుకోవడం కోసం అని చెప్పి తనని తీసుకొని ఇంటికి వస్తాడు. కనిష్క ఈ రోజు నుండి ఇక్కడే ఉంటుంది అని చెప్పి బస్వరాజు ఇంట్లో వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు. దాంతో సిద్ధు, అదేంటి నాన్న, కనిష్క మన ఇంట్లో ఉండడం ఏంటి, అసలు కనిష్కకు ఈ ఇంటికి ఏం సంబంధం ఉందని తన ఇంట్లో ఉండడానికి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో బస్వరాజు ఖుషిని లాక్కొచ్చి, రే మరి ఈ పిల్లకు నీకు ఏం సంబంధం ఉందని, ఈ పిల్ల ఈ ఇంట్లో ఉండడానికి నువ్వు ఈ అమ్మాయిని ఇప్పుడే ఈ ఇంట్లో నుండి బయటకు పంపించేసే, అప్పుడు నేను కూడా కనిష్కని బయటకు పంపించేస్తాను అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. బస్వరాజు మాటలకి సిద్ధు తులసి ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.